ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు క్రీస్తు సత్యము వినడానికి వందనములు తెలియపరుస్తూ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25, 26 వచనాలు మనం చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడై ఉన్నప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించెను. చదవబడిన లేఖనాలు మన ఆత్మకు జీవాహారముగా మన ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు ఈరోజు ఈ వచనాల ద్వారా మాట్లాడేది వినండి. అనుదినము క్రీస్తు సత్యం వినటం వలన గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటాం. మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు విశ్వాసానికి లోబడ్డారు కాబట్టి వారిలోనున్న విశ్వాసం అక్కడున్న కఠినుడైన రాజు ఆజ్ఞకు భయపడక, చూసారా అండి, విశ్వాసం ఎవరిని గురించి భయపడనివ్వదు. షద్రక్, మోషేకు, అబేద్నెగోను చూడండి, ఆ రోజుల్లో అక్కడున్న రాజుకి భయపడలేదు. ఎందుకంటే వారిలో ఉన్న విశ్వాసం దేవునికి మాత్రమే భయపడేలాగా చేస్తుంది. అలాగనే అపోస్తలులు ప్రారంభ దినాల్లో అక్కడున్న ప్రధాన యాజకులు, సన్హెద్ర సభల వారు అనేక సార్లు భయపడలేదు. అవునండి, మోషే తల్లిదండ్రులలాగా మనం కూడా మన పిల్లలను పెంచవలసిన వారమై ఉన్నాం. మోషే పుట్టే సమయానికి ఆ తల్లిదండ్రులు విశ్వాసానికి లోబడ్డారు కాబట్టినే మోషే గొప్పవాడయ్యాడు. మోషే సుందరుడై ఉండుట చూశారు, అనగా పునరుద్ధానుడైన యేసు ప్రభుని చూశారని మనం చెప్పుకొనవచ్చు. కాబట్టి నిన్నటి సమయంలో ఆ సంగతులన్నీ మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మోషే పుట్టినప్పుడు సందర్భం ఒకటి రెండు విన్నారు కదా. మోషే పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందో చూడండి. ఐగుప్తి ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎట్లా ఎంచుకున్నాడు? విశ్వాసమును బట్టి. ఆలోచించారా? విశ్వాసం అబ్రహాముని అలాగే తన ఇంటి వారిని ఎలా నడిపిస్తుందో గ్రంథకర్త చెప్తూ వచ్చాడు. నీలోనున్న నిజమైన విశ్వాసం నిన్నును నీ ఇంటి వారిని క్షేమంగా నడిపిస్తుంది. మోషే తండ్రి అమ్రాము కానీ యకోబేదు కానీ అబ్రహాము ఏ విశ్వాసానికైతే లోబడ్డాడో అదే విశ్వాసానికి వారు లోబడ్డారు. కాబట్టి విశ్వాసం ఒకటే, గుర్తుపెట్టుకోండి. మనము విశ్వాసులము అనేకులం. ఈ రోజున మనిషికి ఒక విశ్వాసం, సంఘానికి ఒక విశ్వాసం తయారు చేయించింది అపవాది. కానీ విశ్వాసం అనేది ఒకటి మాత్రమే. కాబట్టి మోషే విశ్వాసుల ఇళ్లలో పుట్టాడు. మోషే గర్భం ధరించినప్పుడు, మోషే పుట్టి 3 నెలలు ఆ ఇంట నుండినప్పుడు తల్లిదండ్రులు బహు విశ్వాసమునకు లోబడిన వారు గనుకను ఆ ప్రభావం మోషే మీద ఉంది. చూసారా, కొంతమంది గొడవలు, గర్భంతో ఉన్నదే పాప, ఆ ఇంటిలో గొడవలు, ఎన్ని గొడవలంటే ఎన్ని గొడవలు. ఆ పుట్టే బిడ్డల మీద ఆ ప్రభావం ఉంటుందనేది మర్చిపోకండి.
చూడండి, ఇందులో మోషే జననంలో విశ్వాసం ఉంది. మోషే పెద్ద వయసు వచ్చినప్పుడు విశ్వాసం ఉంది. కాబట్టి మోషే తన సొంత నిర్ణయాలు తీసుకోవటంలో విశ్వాసం ఏం చెప్పిందంటే, ఇది పాపమయ్యా, ఇది అల్పకాలమయ్యా, ఇది భోగమయ్యా, నువ్వు ఆలోచించుకో, నువ్వు దీనికంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట నీకు మేలయ్యా అని విశ్వాసం చెప్పినప్పుడు అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు. హృదయంలో విశ్వాసం కార్యం చేసింది. బయట అయినా నడవడి జీవితం మనకు అది చూపెడుతుంది. మళ్ళా హృదయంలో మాట చూడండి. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మందు ఆయనలో ఉన్న విశ్వాసం దృష్టింపజేసింది. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఈరోజు మీరు కూడా అలా ఉంటే మీలోనున్న విశ్వాసం ప్రభు రెండో రాకడ కొరకు పరలోకం పొందబోతున్నాము అనే విషయంలో ఎదురు చూస్తుంది. కాబట్టి ఈ పాప బాహినసత్వమైనటువంటి జీవితం నుండి, ఐగుప్తు నుండి నన్ను విడుదల చేస్తుంది. గొప్ప భాగ్యం ఉంది మనకెదర. అబ్రాహాముకి ఇచ్చి వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు అని ఆయన నమ్మి ముందుకు సాగాడు. నువ్వు కూడా నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచిన మృత్యుంజయుడైన యేసు ప్రభువునందు బహు విశ్వాసంతో ఉంటే గొప్ప బహుమానం పొందుకుంటాం. ఈ వాక్యాన్ని మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈరోజు రోగాలతో ఉన్న ప్రియ బిడ్డలను స్వస్థతపరచండి. సమస్యలతో ఉన్నారు, దేవి రమేష్ వారి కుటుంబాన్ని కట్టండి, పిల్లలను ఆదరించండి. అలాగే జముమ ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తున్నాం. అట్లా ఏకోవేదు ఆరోగ్యం కొరకై ప్రార్థన చేస్తున్నాము. సహోదరి ప్రిస్కిల్ల పిప్పెన్ పోటుతో బాధపడుతుంటుండగా స్వస్థతపరచుమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ నామములో నాయన ప్రియ బిడ్డ నాయన యొక్క మేరీ జోన్స్ కొరకై మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. తనను మీరు దర్శించండి, ఆరోగ్యంతో నింపండి. ప్రభా, మరి వాసు కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రయాణం వెళ్ళాడు, తోడుండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధముగా సంఘాన్ని ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియులను నిండారుగా కాపాడండి. మా అవసరతలన్నీ తీర్చండి. మీ వాక్యం మా హృదయాల్లో గుచ్చి నూరంతులుగా ఫలింపచేయండి. యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు.